ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం October 18, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పిఎం జన్మన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనే పథకానికి సంబంధించి చూద్దాము. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఈ మధ్య చాలా న్యూస్లో చూడడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు చాలా ఇంపార్టెంటు. ఈ పథకం అమలులో తెలంగాణ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున జాతీయ వ్యవహారాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ అందుకున్నారు. సో ఈ పథకం అమలులో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. అలాగే ఈ పథకం దేనికి సంబంధించింది అంటే దుర్బల గిరిజన సమూహాలు పీవీటీజీ అంటే పర్టికులర్లీ వనరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాము. సో పీవీటీజీ అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఈ పథకం అనేది గిరిజనులకు సంబంధించింది. అలాగే ఇది 2023 నవంబర్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద గిరిజనులు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, జీవనోపాధుల మెరుగుదల కార్యక్రమాలు చేపట్టినందుకు తెలంగాణకు ఈ అవార్డు దక్కింది. ఆది కర్మయోగి అభియాన్ అమలులో ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, అలాగే ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అమలులో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలుగా గుర్తింపు పొందాయి. సో పిఎం జన్మాన్ అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. ఈ పథకం అమలులో తెలంగాణకు 3వ స్థానం లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ 2025 అక్టోబర్ 16న బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించారు. ఇలా ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా చరిత్ర సృష్టించారు. ఇటీవలే ఈమె ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ UNFP ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కూడా ఎన్నికవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ పథకం ఖాయం. ప్రపంచ యువ షట్లర్ తన్వీ శర్మ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పథకం ఖాయం చేసుకుంది. బాలికల సింగిల్స్లో తన్వి సెమీఫైనల్లోకి వెళ్ళింది. క్వార్టర్స్లో సాకి మత్సుమోటో జపాన్పై విజయం సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో భారత్కు మహిళల సింగిల్స్ దక్కింది. చివరిసారిగా 2008లో పూణేలో జరిగిన టోర్నీలో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం గెలిచింది. 2006లో సైనా నెహ్వాల్ రజతం గెలిచింది. అలాగే 2008లో స్వర్ణ పతకం. ఇప్పుడు 2008 తర్వాత మళ్ళీ 2025లో తన్వీ శర్మ పతకం ఖాయం చేసుకుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే 27% పెరిగిన హిమనీనద సరస్సుల విస్తీర్ణం. భారత్లోని హిమనీనద సరస్సుల నీటి విస్తీర్ణ ప్రాంతం 2011 నుంచి 2025 మధ్య 27% పెరిగింది.
దాదాపుగా 100 హిమనీనద సదస్సులను విశ్లేషించిన కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అంశాలు చూసినట్లయితే 2011లో 1952 హెక్టార్లు ఉండగా 2025 జూలై నాటికి 2496 హెక్టార్లకు హిమనీనద విస్తీర్ణం పెరిగింది. హిమాలయ ప్రాంతాల్లోని హిమనీనద సరస్సులు నీటి వనరుల మొత్తం వైశాల్యం 2011లో 5,29,116 హెక్టార్లు కాగా 2025లో 5,61,014 హెక్టార్లకు పెరిగింది. ఇది మొత్తం విస్తీర్ణం చూస్తే 6.03% పెరుగుదలను చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా మైకెల్. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైకెల్ రన్ద్రియానిరీనా బాధ్యతలను చేపట్టారు. మడగాస్కర్లో 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా మనం చూడడం జరిగింది. మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు జరిగింది. మడగాస్కర్ అధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడంతో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొత్త అధ్యక్షుడిగా కర్నల్ మైకెల్ బాధ్యతలను స్వీకరించారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో అక్టోబర్ మంత్ వీడియోస్లలో ఉంటుంది, చూడండి. మడగాస్కర్లో పేదరికం, విద్యుత్ కోతలు, పెరిగిన నిత్యావసర ధరలు తదితర కారణాలతో సైనిక తిరుగుబాటు జరిగింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆండ్రీ రాజోలినా దేశం విడిచి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం అక్కడ కొత్త అధ్యక్షుడి బాధ్యతలను కర్నల్ మైకెల్ తీసుకున్నారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇది ఒక అవేర్నెస్ లాగా కూడా యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం నిత్య జీవితంలో ఉపయోగించే వాటిలో ఇది ఒకటి కంపల్సరీ. దీనికి సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో కూడా ఇలాంటివి కొన్ని వచ్చినా రాకున్నా మనకు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడతాయి, తెలుసుకోవాలి. అన్ని డ్రింకులు ఓఆర్ఎస్లు కావు. మనము డైలీ లైఫ్లో వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఇలా డీహైడ్రేషన్ అయినప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఓఆర్ఎస్. అయితే మనం మెడికల్ షాప్లలో కానీ, బయట కానీ ఓఆర్ఎస్లని కూల్ డ్రింక్లు లాగా ఉండే వాటిని యూజ్ చేస్తున్నాము. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్లను ఎనర్జీ డ్రింక్స్ అలాగే ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, సమ్మర్లో కానీ ఎప్పుడైనా ఎక్కువగా డీహైడ్రేట్ అయినప్పుడు తీసేది ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. వీటిని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని ఎనర్జీ డ్రింక్స్లలో కూడా ఓఆర్ఎస్ అని పదాన్ని వాడడం జరుగుతుంది. ఇలా ఈ పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల సాధికార సంస్థ FSSAI తాజాగా ఆదేశాలు జారీ చేసింది. WHO ప్రమాణాలకు విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్న టెట్రా ప్యాక్లపై అలాగే ORSL అనే పదాలను ముద్రించకూడదని FSSAI ఉత్తర్వులిచ్చింది. మార్కెట్లో ORSL పేరుతో దొరికే డ్రింక్స్లలో ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది, తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వీటినే ఎక్కువ మంది నిజమైన ఓఆర్ఎస్గా ఉపయోగించడం జరుగుతుంది. దీంతో విరేచనాలు తగ్గకపోగా ఇంకా ఎక్కువవుతున్నాయి అని డాక్టర్ శివరంజని తెలిపారు. అందుకని ఇప్పటి నుంచి అన్ని ఎనర్జీ డ్రింకులపైన కానీ, ఇతర పానీయాలపైన కానీ ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడకూడదని FSSAI అనే సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 18, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.